అధిక పోషక విలువలు కలిగిన కోడిగుడ్లతో పోలిస్తే వీటి ప్రోటీన్, విటమిన్ బి12, ఐరన్ మరియు పొటాషియం ఎక్కువ మోతాదులో ఉండే ఈ గుడ్లతో కూరనే చేయడం జరుగుతుందండి. రక్తహీనతను తగ్గిస్తుంది. అలాగే ఈ గుడ్లలో ఐరన్ అనేది పోషక విలువలు ఉండడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుందనమాట. అలాగే మనకి జుట్టు ఒత్తుగా పెరగడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మెదడు పనితీరును కూడా చాలా బాగా మెరుగుపరిచే ఈ కౌజుపిట్ట గుడ్లతో ఈరోజు కర్రీ అనేది చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో చాలా పోషక విలువలు ఉన్నాయి కాబట్టి వీటిని ఎలా తయారు చేసుకోవాలి ఈ కూరని అనేది చూపిస్తాను. ముఖ్యంగా చిన్నపిల్లలకి బాగా మెదడు చురుగ్గా పనిచేయడానికి ఈ గుడ్లతో కర్రీ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ముందుగా ఈ విధంగా కౌజుపిట్ట గుడ్లని ఉడికించుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా వీటికి తోలు అనేది చాలా పల్చగా ఉంటుంది. ఒలుచుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వీడియోలో చూపిస్తున్న విధంగా చల్లారిన తర్వాత ఈ విధంగా ఒలుచుకోవాలన్నమాట. అంటే మనకి నాటుకోడి గుడ్లు కొంచెం పల్చగా ఉంటాయి కదా తోలు, అదే విధంగా ఉంటాయన్నమాట. బట్ పైన లేయర్ చూసి ఎప్పుడు మనం గెస్ చేయకూడదండి ఏంటో ఎలాగో ఉన్నాయి అని. కానీ గుడ్లు మాత్రం చాలా బెనిఫిట్స్ ఉంటాయి, చాలా పోషక విలువలు కలిగి ఉంటాయి. ఒక్కసారి తిన్నారంటే మీరు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా కూడా ఉంటుందన్నమాట ఈ కర్రీ అనేది. అలాగే ఈ కౌజుపిట్ట గుడ్లు తినటం వల్ల ఫస్ట్లో చెప్పినట్టు ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. అలాగే ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఈ కౌజుపిట్ట గుడ్లతో కర్రీ తయారు చేస్తున్నాను చూడండి. ముందుగా కూరకు సరిపడా ఆయిల్ అంటే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి ఒక చిటికెడు పసుపు అనేది వేడి చేసి దాంట్లోకి మనం ముందుగా ఉడికించుకొని తోలు తీసి పెట్టుకున్న కౌజుపిట్ట గుడ్లన్నీ యాడ్ చేసుకుందాం. ఈ విధంగా కౌజుపిట్ట గుడ్లని యాడ్ చేసి ఈ లేయర్ని కొంచెం క్రిస్పీగా వచ్చేలాగా సన్నని మంట మీద వేడి చేసుకోవాలన్నమాట. కోడిగుడ్లని ఇలా వేడి చేసుకోవడం వల్ల కూర టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే అలాని బాగా మంటని హై ఫ్లేమ్లో పెట్టి గుడ్లని వేయించకూడదు. చూడండి జస్ట్ ఒక 2 మినిట్స్ వీడియోలో చూపిస్తున్నట్టుగా త్వరగానే వేగిపోతాయి. జస్ట్ 2 మినిట్స్లో ఇలా వేడి చేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఇప్పుడు మనకి గుడ్లు అనేవి చూసారు కదా, పైన లేయర్ లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలన్నమాట. ఇప్పుడు వీటిని పక్కకు తీసి పెట్టుకుందాం. నేను ముందుగానే ఒక పెద్ద సైజు 2 ఉల్లిపాయలు అనేవి కట్ చేసుకున్నానండి. వాటిని సన్నగా కట్ చేసుకుని ఉంచుకోండి. ఇప్పుడు అదే బాండీలో నూనె సరిపోతుంది మనకి. కాస్తంత పోపు దినుసులన్నిటిని యాడ్ చేసుకోవాలన్నమాట. నేను ఆవాల, జీలకర్ర, అదే మినపప్పు, పచ్చనిపప్పు, ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేశానండి. ఇవన్నీ చిటపటలాడిన తర్వాత ఇందులోకి నేను ముందుగా చెప్పినట్టుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు తాలింపు దినుసులు అనేవి వేగిపోయాయి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకుందాం. ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటే కూర అనేది గుజ్జుగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఇందులో యాడ్ చేసి మన మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి పచ్చివాసన పోయి పింక్ కలర్ వచ్చేంత వరకు ఈ ఉల్లిపాయలు అనేవి ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి అలాగే కాస్తంత కరివేపాకు కూడా యాడ్ చేసి మొత్తంగా కలిసేలాగా కలుపుకొని బాండీ మూత పెట్టి నేను చెప్పిన విధంగా 10 నిమిషాలు పింక్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. చూడండి ఒక 10 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ విధంగా ఉల్లిపాయలు అనేవి మగ్గిపోతే సరిపోతుంది. ఇందులోకి మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది యాడ్ చేయాలన్నమాట. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. కూరని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా నేను చూపించిన ప్రాసెస్లో తయారు చేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగాను అలాగే సింపుల్ మెథడ్లో చేసుకోవచ్చు. మీకు ఈ గుడ్లు వాసన రావడం కానీ అలాగే టేస్ట్ వేరేలాగా ఉండడం కానీ ఏముండదండి. మన నాటు కోడిగుడ్లు ఎలా అయితే ఉంటాయో అలాగే ఉంటాయి. అలాగే ఈ కౌజుపిట్ట గుడ్లు అనేవి ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉన్నవి. ఇవి ఒకప్పుడు బాగా దొరికాయి, ఇప్పుడున్న వాతావరణం పరిస్థితులను బట్టి ఇవి దొరకడం లేదనమాట. అలాగే ఇందులోకి ఒక 2 పెద్ద బంగాళదుంపల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి అలాగే ఒక క్యారెట్ని కూడా కాస్తంత మీడియం సైజులో కట్ చేసుకొని అలాగే 4 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి ఇవన్నిటిని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బంగాళదుంప ముక్క మగ్గిపోయేంత వరకు మగ్గించుకోవాలి. ఎటువంటి వాటర్ యాడ్ చేయొద్దండి. మనకి ఉల్లిపాయలో ఉన్న నీరుతోనే ఈ బంగాళదుంప, క్యారెట్ అనేది ఏగిపోతుందన్నమాట.
ఈ విధంగా మూత పెట్టి మరొక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత మీకు చూపిస్తాను బంగాళదుంప ముక్క అనేది ఎలా ఉడికిపోయిందో. చూసారు కదా! ఈ విధంగా నూనె సెపరేట్ అయ్యి మనకి బంగాళదుంప ముక్క అనేది ఇలా మగ్గిపోతుందనమాట. ఇప్పుడు ఈ విధంగా మగ్గిన దాంట్లోకి నేను ముందుగా నానపెట్టుకున్నాను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానపెట్టి దాన్ని ఒక గ్లాస్ జ్యూస్ వచ్చే వరకు తీసుకున్నానన్నమాట. నేను చేస్తుందైతే ఒక 10, 15 గుడ్లు వరకు ఉంటాయి. దాని క్వాంటిటీకి చెప్తున్నాను. అలాగే బంగాళదుంప, క్యారెట్ బాగా మగ్గిపోయిన తర్వాత చూడండి ఒక గ్లాస్ వరకు మనకి చింతపండు రసాన్ని యాడ్ చేయాలి. ఈ విధంగా చింతపండు రసాన్ని యాడ్ చేసి మరొక 5 నిమిషాలు బాగా ఉడికేలాగా ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి బంగాళదుంప ముక్కలు అలాగే మనం చింతపండు పులుసు అనేది యాడ్ చేసాం కదా! చూడండి ఉడికిపోయి చిక్కగా అయిపోయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం రుచికి సరిపడా కారం, ఉప్పు అనేది యాడ్ చేసుకుందాం. ఇది ఇఫ్ ఇన్ కేస్ మీకు బాగా లూజ్ అయిపోయింది, ఒకవేళ పులుసు మనం చిక్కగా లేదు నీళ్ళ నీళ్ళగా వస్తుంది కదా! అలాంటి వారి కోసం బై మిస్టేక్ మనం వాటర్ ఎక్కువ పోసినప్పుడు ఒక్క 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి యాడ్ చేసైనా కలుపుకోవచ్చు. లేదంటే మనకి చిక్కగా ఉడికిపోయిందనుకుంటే పర్లేదనమాట. ఈ విధంగా చిక్కగా ఉడికిన దాంట్లోకి రుచికి సరిపడా కారము అలాగే ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ధనియాల పొడి, ఉప్పు, కారం యాడ్ చేసి మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న గుడ్లనేవి ఉన్నాయి కదండీ! అవి ఎక్కమచుపెట్టే గుడ్లు ఉన్నాయి కదా! అవి కూడా యాడ్ చేసి మూత పెట్టి మరొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఎందుకంటే ఈ గ్రేవీ ఉంది కదా! ఈ గ్రేవీ అంతా ఆ గుడ్లుకి పట్టడానికనమాట. ఇప్పుడు ఈ విధంగా కలుపుకొని మరొక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. చూడండి ఈ విధంగా పులుసంతా మంచిగా చిక్కగా టేస్టీగా ఉంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఉడుకుడుకు అన్నంలో ఈ కూర వేసుకొని తింటే చాలా బావుంటుందనమాట. అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఈ గుడ్లతో ఇలా కర్రీ చేసుకోండి. చూడండి లాస్ట్‌గా ఒక 2 నిమిషాలు మనకి కోడిగుడ్ల కూర అనేది పులుసు అనేది ఉడికిపోయింది. లాస్ట్‌గా కొత్తిమీర అనేది యాడ్ చేసి మరొక ఫైనల్‌గా ఒకసారి అలా తిప్పుకుంటే అయిపోతుందనమాట. ఎంతో సింపుల్‌గా టేస్టీగా కౌజుపెట్ల గుడ్లని పులుసుని ఈ విధంగా తయారు చేసుకున్నాము. ఎన్నో పోషక విలువలు కలిగి ఉన్న, ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఈ కోడిగుడ్ల కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్‌లో తెలపండి. ఎప్పుడూ కౌజుపెట్ట గుడ్లని ఎన్నో పోషక విలువలు కలిగి ఉన్నాయి కాబట్టి తప్పకుండా తినాలి. అలాగే చిన్న పిల్లలకైతే మెదడు బాగా పనిచేస్తుంది. నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.